చాలా డ్యామేజ్ అయిపోయి ఇప్పుడు ఆపరేషన్ చేయించాలంటే 40 లక్షలు అడుగుతున్నాను. మా ఫ్యామిలీ మొత్తం నడి రోడ్డు మీదకి వచ్చేసామండి. మీరందరూ నాకు హెల్ప్ చేసి సహాయం చేసి మా ఫ్యామిలీని రోడ్డు మీదకి రాకుండా నిలబెడతారని మీ అందరినీ నేను మనసారా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు జోయిత. నేను ఇప్పుడు బీటెక్ చదువుతున్నాను. నేను మా నాన్నకి 2 సంవత్సరాల నుంచి చాలా డ్యామేజ్ అయిపోయి నడవలేని సిచ్యువేషన్ లో ఉన్నాను. డైలీ ఆక్సిజన్ పెట్టుకుంటూ 24 hours ఆక్సిజన్ పెట్టుకుంటూ ఉంటాను. హాస్పిటల్ కి వెళ్తే వాళ్ళు ట్రీట్మెంట్ మేమేం చేయలేము, ఓన్లీ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అయితేనే కుదురుతుంది, బాగైతుంది అని చెప్తున్నారు. మాకేమో ఇంట్లో సిచ్యువేషన్ అసలు బాగాలేదు. ఇంట్లో రోజు గడవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. మాకేం చేయాలో అర్థం కావట్లేదు. దయచేసి మేము ఇంకా చదువుకునే పిల్లలు. మా నాన్నేమో 2 సంవత్సరాల నుంచి ఇంట్లోనే ఉన్నారు. ఇల్లు కూడా చాలా కష్టం జరుగుతుంది. ఇప్పుడు ఆపరేషన్ చేయించాలంటే 40 లక్షలు అడుగుతున్నాను. ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. కనీసం టెస్ట్ చేయించుకోవడానికి కూడా డబ్బులు లేవు మా దగ్గర. టెస్ట్లకి కూడా 4 లక్షలు అడుగుతున్నాను. కాబట్టి మిమ్మల్ని అందరికీ చేతులు జోడించి అడుగుతున్నాను, మీ మధ్య సహాయం మీరు చేయండి ప్లీజ్. నమస్కారం అండి, నా పేరు రంజిత్ కుమార్. నేను మాది మార్కాపూర్ అండి. ప్రజెంట్ కొంతకాలం క్రితం వరకు నేను చోళమండల బ్యానర్స్లో జాబ్ చేశాను. జాబ్ చేస్తున్నంత వరకు మా ఫ్యామిలీ హ్యాపీగానే ఉందామండి. ఒక్కసారిగా మాకు 2 years బ్యాక్ మా ఫ్యామిలీలో ఒక కుదుపు అనేది ఏర్పడింది. ఆ కుదుపు ఏంటంటే నా హెల్త్ ఇష్యూస్ అండి. ఒక్కసారిగా నాకు లంగ్స్ వచ్చేసి కొంచెం ప్రాబ్లంలు వచ్చి డ్యామేజ్ వచ్చినాయండి. అవి ఎందుకు వచ్చినా డాక్టర్లు ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు. సిఓపిడి ఎంపసీమ్ అనేది నా డిజీజ్ పేరు అండి. ప్రజెంట్ ఇప్పుడు 3rd స్టేజ్లో ఉంది. డాక్టర్లు వచ్చేసి నాకు లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ కంపల్సరీ చేయించుకోవాలని చెప్తున్నారండి. ఈ మాట విన్న తర్వాత నుంచి నాకేం అర్థం కావట్లేదు. నాకు 2 పిల్లలండి, నా ఫ్యామిలీ అండి, మా మిస్సెస్, నా పిల్లలు, మా మదర్ అండి. నాకు అబ్బాయిలు లేరు. నా ఒక్కడి జీతంతోనే మా ఫ్యామిలీ మొత్తం జరగాలి. ఇప్పుడు ప్రజెంట్ ఈ కుదుపు వల్ల మా ఫ్యామిలీ మొత్తం నడి రోడ్డు మీదకి వచ్చేసామండి. నాకు వెనక ఆస్తిపాస్తులు కూడా ఏం లేవు సార్. ప్రజెంట్ ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే కనీసం ఇంట్లో జరగడానికి కూడా లేదండి. ఇప్పుడు ప్రజెంట్ మా ఫ్యామిలీ పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది సార్. నాకు వచ్చేసి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్కి చాలా పెద్ద అమౌంట్ అవుతుందండి. మీరందరూ నాకు హెల్ప్ చేసి సహాయం చేసి మా ఫ్యామిలీని రోడ్డు మీదకి రాకుండా నిలబెడతారని మీ అందరినీ నేను మనసారా కోరుకుంటున్నానండి. ఇంతకన్నా నాకు నోట్లోంచి మాటలు రావట్లేదు సార్. ఎమోషనల్ ఎక్కువైపోతా ఉంది. థ్యాంక్ యూ అండి. మా కుటుంబ పరిస్థితి కనుక అందరూ మీరు సహాయం చేసి మా ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా, ఒక అన్నలాగా, ఒక అక్కలాగా మాకు సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలోనే కింద మీకు నాది, మా నాన్నగారిది నంబర్ స్క్రోల్ అవుతుంటది. కొంచెం మీరు చేయాలనుకున్న సహాయం ఆ నంబర్కి డబ్బులు గాను లేదంటే మాకు కాల్ చేసినా మేము మాట్లాడి మీకు పరిస్థితి అంతా చెప్తాము. దయచేసి అందరు సహాయం చేయండి ప్లీజ్.